రూహు వల్ మలాయికతు సఫా లా యతకల్లమూన్. ఆ రోజున ఎవడు, దూతలు, ప్రవక్తలు, సర్వ మానవులు బారులు తీరి నించుంటారు, ఏ ఒక్కడు మాట్లాడలేరు. లా యతకల్లమూన్, ఎవరు, ఏ ఒక్కరు. సాక్షాత్ ఆయిషా రదియల్లాహు తఆలా అని అడిగారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చేటప్పటికి ఆమె ఏడుస్తూ ఉన్నారు. ఆయిషా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏ కారణం నిన్ను ఏడుపుకి కారణం చేసింది? ఎందుకు ఏడుస్తున్నావు? ఆయన నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ భయంకరమైనటువంటి నరకాగ్ని గుర్తొచ్చింది. ఆ అగ్నిగుండం యొక్క వేదన నన్ను బాధ గురి చేసింది. ఓ ప్రవక్త, నేను నీ భార్యను కదా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆయిషా రదియల్లాహు తఆలా అంటే ఎంతో ప్రేమ, ఎనలేనటువంటి ఔదార్యం. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నన్ను ప్రళయ దినం రోజున గుర్తుంచుకుంటారా? సాక్షాత్తు ఆ ఇమాముల్ అంబియా, జీవజల అమృతమైన కౌశల్ని పంచేటువంటి ఆ ప్రవక్త, 1,24,000 మంది ప్రవక్తలకు ముందుండి ఇమామత్ చేయించినటువంటి ఆ ప్రవక్త, స్వర్గం తెరిచే ప్రవక్త, సిఫారసు చేసే ప్రవక్త, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గరికి వెళ్ళి నమాజు తెచ్చిన ప్రవక్త, సిద్రతుల్ ముంతహా దాటి జిబ్రైల్ కూడా వెళ్ళలేదు, అతి పవిత్రమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళిన ప్రవక్త, అల్లాహ్తో మాట్లాడిన ప్రవక్త. చూడలేదు, చూసావని చెప్పావా? ఆ బుద్ధి కూడా ఉన్నారు ఆయిషా రదియల్లాహు తఆలా. ఆ ప్రవక్త అంటున్నారు, ఆయిషా, ఆయిషా, ప్రళయ దినం రోజున 3 గడియలు ఉన్నాయి. ఆ 3 సందర్భాల్లో ఎవరు ఎవరిని గుర్తుంచుకోలేరు. నీ కర్మలు తూసేటప్పుడు నువ్వు అనుకుంటున్నావు